ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాంటి అతను ఇవాళ మా ఆయనకి మనోహరి తన భార్య కాదని ఎందుకు చెప్పాడు? మనోహరి ఎవరో తెలియనట్టు ఎందుకు ప్రవర్తించాడు? మా ఆయనకి నిజం చెప్తే సమస్య ఏంటో కనుక్కొని ఆయన పరిష్కరించేవారు కదా. ఏమో, నీ పతిదేవుడు ఆ మానవునికి కావలసిన పరిష్కారమును ఇవ్వలేడని నమ్ముచున్నాడేమో. ఆయన కావాల్సింది మనో అతనితో రావడమే కదా. అవును. మరి రణ్వీర్ మనోహరి తన భార్య అని చెప్పుకుంటే మా ఆయన ఎందుకు పంపరు? వెల్లుటకు ఆ బాలికకు ఇష్టము లేదని తెలిసినచో నీ పతిదేవుడు పంపించదడా? కొన్ని సమయములయందు ముందడుగు వేయుట కంటే వెనకడుగు వేయుటయే మంచిది. ఇప్పుడు ఆ మానవుడు ఆవేశముతో కాకుండా ఆలోచనతో ముందడుగు వేయుచున్నాడు. ప్రణాళికను మార్చినాడు, పద్ధతిని మార్చుకున్నాడు. గుప్తా గారు, మనోహరి రానని చెప్పింది కదా, మరైనా ఎలా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు? అతగాడు తీసుకుని వెళ్ళడు. ఈ బాలికే అతని వెంట వెళ్ళిపోవును. అతగాడు పెట్టు మానసిక చిత్రహింసలను తట్టుకొనలేక ఈ బాలికే తనను తీసుకువెళ్ళమని అతగాడిని బ్రతిమలాడును. కానీ మనో అందరితో ఆడుకునే రకం కానీ అడిగే రకం కాదు కదా గుప్తా గారు. ఆ మానవుడు ఆ బాలికతో ఆడుచున్న ఆట చాలా భయంకరమైనది. మానసికంగా ఆ బాలిక కృంగిపోయేలా చేయును. అంటే మనో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం తన మొగుడు రూపంలో జరుగుతుందన్నమాట. చేసిన కర్మ మన వెంట వస్తుంది అంటే ఏమో అనుకున్నాను గుప్తా గారు. నిజమే. ఆవిడ మావిడి కాదని తేలిపోయింది. మీకేమవుతుందో చెప్పలేదు. తను నా వైఫ్ ఫ్రెండ్. ఓ, అయితే ఇంటి అతిథి అన్నమాట. అంటే కొన్ని రోజుల తర్వాత మనోహరి గారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారన్నమాట. ఈ అమ్మాయి కూడా మా కోడల్లానే అనాథ బాబు. అందుకే ఇక్కడే మాతోనే కలిసి ఉంటుంది. తనకెప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడే వెళ్తుంది. త్వరలోనే వెళ్ళిపోనిపిస్తుందిలేండి. అతిథిగా వచ్చిన తను అతిథిగానే వెళ్ళిపోతుంది. ఏ మనోహరి గారు, కరెక్ట్గానే చెప్పాను కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.